పొజిషన్కి వస్తే మళ్ళీ రోహిత్ శర్మనే. నవంబర్ 2, 2013 బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో అయితే ఇతడు ఇంకో డబుల్ సెంచరీని నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో ఏకంగా 144 రన్లని బౌండరీస్ ద్వారా రాగట్టగలిగాడు. అది కూడా మైటీ ఆస్ట్రేలియన్స్ మీద ఎన్ని రన్లు కొట్టాలంటే అది మామూలు విషయం కాదు. వీళ్ళపైన ఒక హాఫ్ సెంచరీ కొట్టాలంటేనే వాళ్ళు చాలా గ్రేటెస్ట్ ప్లేయర్స్. ఆ మ్యాచ్లో అయితే అద్భుతమైతే ఏమిటంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీని గోల్డెన్ డకౌట్కి రన్అట్ చేస్తాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ స్టాండ్ తీసుకొని ఒక బ్రిలియంట్ నాక్ ఆడి ఏకంగా 290 రన్లు పుటప్ చేస్తాడు. ఈ 200తో రోహిత్ శర్మ ఓడిఐస్లో 3 డబుల్ సెంచరీలు కొట్టిన ఏకైక ప్లేయర్గా నిలిచాడు వరల్డ్ క్రికెట్లో. ఈ మ్యాచ్లో ఏమన్నా ఆస్ట్రేలియన్ బౌలింగ్ లైనప్ ఈజీగా ఉందంటే అసలు లేదు. జేమ్స్ ఫాల్కునర్ ఇతడైతే అప్పట్లోనే ఆస్ట్రేలియాకు ఎన్నో కప్పులు గెలిపించి ఉన్నాడు. ఇతడైతే ఒక బ్రిలియంట్ ఫామ్లో ఉన్నాడు. ఇతడు మరియు షెయిన్ వాట్సన్ని చూస్తే మీరు అందరు నవ్వి ఉంటారు ఈసారి. కానీ అతన్ని మీరు పాస్ట్లోకి వెళ్ళి చూస్తే అతడు ఎంత గ్రేట్ బౌలరో మనకు అర్థమవుతుంది.